తాను అనుభవించలేని సంపాదన, ఎంత సంపాదించినా వృధానే. ఓకే. సో 3 buckets ఫార్ములా, 4 buckets ఫార్ములా, 5 buckets, 6 bucket ఫార్ములాస్ అని ఉంటాయి మనీ మేనేజ్మెంట్లో. ఫస్ట్ నీ మీద నువ్వు సంపాదించే దాంట్లో ఎంత పర్సంటేజ్ ఫిక్స్డ్గా నీ మీద, నీ డ్రెస్సులకి, నీ అలవాట్లకి, నీ ఉంటాయి కదా, రింగ్స్ పెట్టారు, చైన్ ఉండొచ్చు, నీ మంచి బైక్ ఉండాలని ఉండొచ్చు. ఇప్పుడు నేను చూడండి, ఇల్లు గడుస్తుంది నాది హ్యాపీగా, 0 to hero రన్ అవుతుంది. బట్ 23 లక్షల బైక్ మీద తిరుగుతున్నా నేను. డబ్బులు ఎక్కువే కొనలేదండి. నేను సంపాదించే దాంట్లో ఇంత పర్సంటేజ్ నా మీద నేను ఖర్చు పెట్టుకోవాలి అనే పర్సంటేజ్ ఎప్పుడు పక్కకు పోతుంది. ఇందులో నుంచి ఫ్యామిలీ దాంట్లోకి నేను కూడా తీసుకోను. ఓకే. ఫ్యామిలీకో బడ్జెట్ ఉండాలి, సేవింగ్కో బడ్జెట్ ఉండాలి. ఓకే. రైట్. మీ తోడబుట్టిన వాళ్ళకి, పేరెంట్స్కి వాళ్ళకో బడ్జెట్ ఉంటుంది, సొసైటీకో బడ్జెట్ ఉంటుంది, చారిటీకి, లాస్ట్లో 6th bucket. సో ఇవన్నీ కూడా నేర్పిస్తామండి. కానీ మొదటిది ఎప్పుడు క్రాంతి గారు హ్యాపీగా ఉంటారు, 50,000లో కూడా ఉండొచ్చు, 1,00,000 రూపాయల్లో కూడా ఉండొచ్చు, 10 లక్షల నెలకు సంపాదించేవాడు కూడా ఉండకపోవచ్చు. ఓకే. ఎప్పుడంటే నీ మీద నువ్వు ఎంత పర్సంటేజ్ ఫిక్స్డ్గా పెట్టుకుంటున్నావు, అది లేకపోతే కష్టం అండి. ఓకే. ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు జాబ్ చేయని, బిజినెస్ చేయని, నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకోలేనప్పుడు మొత్తం ఫ్యామిలీ అన్నా నువ్వు నాశనం అయిపోతావు, మొత్తం సేవింగ్ అన్నా నాశనం అవుతావు. అంటే లోపల ఇన్నర్ సర్కిల్లో ఒక క్రాంతి ఉంటుంది కదండి. చాలామంది క్రాంతి ఎంతమంది అంటే నేను ఒక్కడిని కాదు, 2 ఉంటారు. ఇన్నర్ సర్కిల్లో ఒకడు ఉంటాడు కదా, మరి వాడి పరిస్థితి ఏంది? యూ హ్యావ్ టు సాటిస్ఫై హిమ్. సొసైటీ గురించే బతుకుతా అంటే కష్టం కదా. ఓకే. ఇట్స్ యువర్ లైఫ్, నీ లైఫ్ నీ రూల్ ఉండాలి. మీకు ఒకటి చూపించానా ఈరోజు, మీకు ఆ రోజు కూడా చూపించాలా? నేను చెప్పేది ఏది కూడా పాటించేది. మై లైఫ్ మై రూల్, నా జీవితం అండి ఇది.